సౌత్ ఆఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఆ గడ్డపై అడుగు పెట్టింది. అందుకు తగ్గట్లుగానే టీమిండియా తమ ప్రాక్టీస్ లో జోరు పెంచింది. దీంతో 24 గంటల్లో అంటే రేపు ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అలాగే వన్ డౌన్ లో పుజారా, 4వ స్థానంలో కోహ్లీ ఆడడం ఖాయం. ఇక 5వ స్థానానికి మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. కొన్నేళ్లుగా ఆ స్థానంలో అజింక్య రహానె ఆడుతూ వస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి సతమతం అవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లోను రహానె దారుణంగా విఫలమయ్యాడు. అయితే సీనియారిటీకి ప్రాధాన్యతమిచ్చి సెలెక్టర్లు రహానెకు సౌత్ ఆఫ్రికా టూర్ కు అవకాశం కల్పించారు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సెలవుల కారణంగా రహానె 4వ స్థానంలో రాగా, శ్రేయస్ అయ్యర్ 5వ స్థానంలో వచ్చి దుమ్ము రేపాడు. దీంతో డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీ, అర్ధ సెంచరీతో శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 5వ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ, ప్రస్తుతం మా టెస్టు జట్టులో 5వ స్థానం చాలా కీలకం. అయితే ఈ స్థానంలో రహానెను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. తన టెస్టు కెరియర్ లో ఎన్నో సార్లు 5వ స్థానంలో వచ్చిన రహానె ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. పుజారాతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేసి 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఆసీస్ గడ్డపై గత ఏడాది మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 5వ స్థానంలో వచ్చిన రహానె సెంచరీ సాధించడమే కాకుండా జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో పుజారాతో కలిసి అతను ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ గెలుపునకు మూల కారణమైంది. అయితే ఈ రెండు మ్యాచ్ల్లో తప్ప మిగతా 15-18 నెలల నుంచి రహానె తన ఫామ్ ను కోల్పోయాడు. అయితే అంత మాత్రానికి రహానెను తప్పు పట్టాల్సిన అవసరం లేదని కేఎల్ రాహుల్ అన్నాడు. ఆ స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం వ్యర్థం. అయితే శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీలు కూడా మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్లే. కానీ తుది జట్టులో ఎవరు ఉంటారనేది చెప్పడం కష్టం అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.